ఓకే సార్. లైట్ అటు అటు ద్వారా ఈ మకాలు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా చేలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్నారు. మీకు తర్వాత పెన్షన్లు కూడా ఎవరైతే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న వాళ్ళకి మళ్ళా పెన్షన్లు కూడా ఇస్తాము చేనేత కార్మికులకి. అదే కాకుండా 200 యూనిట్ల వరకు మన పార్టీ వాళ్ళందరూ కూడా మీ దగ్గర చేరేందుకు లిస్ట్ తయారు చేసి మరి మా పని చేసిన వాళ్ళంతా సార్కి అందించి ఎమ్మెల్యే గారి ద్వారా అందరూ కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అగ్రహారం రోడ్ నుంచి ఈ ఊరు వరకు 35 సంవత్సరాల నుంచి ఎవరికి రోడ్డు లేదు. మరి ఇటువైపు రావాలంటే ఎంతో భయంగా ఉండేది. అటువంటిది ఈరోజు చక్కగా మరి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అయిన రోడ్ని అద్భుతంగా రైల్వే స్టేషన్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలని చేసుకున్నారు. సార్ ఎంతో అద్భుతమైన ఈ మా కోరికలు నెరవేర్చిన అందరూ కూడా మా మనందరూ వచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అందరూ కలిసి ఈ గ్రామంలో మంచి మెజార్టీ వచ్చే విధంగా అభ్యర్థులను గెలిపించమని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాపద ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు అందించినవి కాకుండా తల్లికి వందనం పథకం కింద తల్లికి ఎంతమంది పిల్లలున్నా ప్రతి ఒక్క బిడ్డకి 13,000 రూపాయలు చొప్పున రెండవసారి కూడా మరి వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ జమ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద 2వ సంవత్సరంలో మొదటి విడత కింద 7,000 రూపాయలు కూడా డైరెక్ట్ గా రైతు అకౌంట్ లోకి జమ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లయితే మనకు వైజాగ్ లో గూగుల్ కంపెనీ, శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ కంపెనీ, అలాగే ఫైటర్ జెట్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ తిరుపతి డిస్ట్రిక్ట్ లో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో సీసీ రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కరెంట్ లైన్స్ కానీ కూడా వేసుకుంటున్నాం. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా నిర్మించుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ సంక్షేమ అభివృద్ధి ఈ రెండే కాకుండా విద్యని కూడా సమపాలుగా తీసుకొస్తున్నారు మన యువ నాయకులు విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు కూడా చదవాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారని తెలియజేసుకుంటూ, రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థులను మరి మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత ఇబ్బందులు కూడా ఇస్తున్నామంటే ప్రజల మీద ప్రేమతో, అంటే డబ్బులు ఎక్కువ కాదు, డబ్బులు తక్కువ కానీ కూడా లేదు, అంటే తెలంగాణ కూడా లేదు, అంటే మనకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాళ్ళు అయినా కానీ మనం ఇస్తున్నామంటే పేదల మీద ప్రేమ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. సరే ఇంకా ఇవన్నీ తెలిసిన విషయాలే. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం. పార్టీలు కూడా చూడాలి, ఎందుకంటే మానవత్వం ఇస్తున్నాం. అదేవిధంగా ఇబ్బందుల్లో మనం సహాయం చేస్తే తర్వాత అయినా కానీ మన సహాయపడతామనే ఒక మంచి ఉద్దేశంతో మనం సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలు అత్యధికంగా ఇస్తే మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో 15 కోట్ల రూపాయలు దాటింది 2 సంవత్సరాలు. చాలా మందికి 30,000, 40,000, లక్ష రూపాయలు చాలా మందికి ఇచ్చాము. ఈ ఊళ్ళో కూడా చాలా మందికి ఇచ్చాము. ఇందాకనే ఒక ఎల్ఓసి కూడా దాదాపు 2 లక్షల రూపాయలు ఇచ్చాము. ఇదే కాకుండా ఈ ఊళ్ళో వరకు వస్తే అభివృద్ధి పనులు తీసుకోండి. ఆల్రెడీ ఆ మిట్టివారిపాలెంలో సీసీ రోడ్లు, దాని తర్వాత మీ ఊళ్ళో సీసీ రోడ్లు, అక్కడ ఎస్టీ కాలనీ 12 లక్షలు ఇవన్నీ పెట్టాము. దాని తర్వాత
ఈ రోడ్డు బాగానే ఇప్పటి నుంచి అవుతుంది అమ్మగోలు నుంచి అక్కడికి వెళ్ళే రోడ్డు ఆర్ఎంజీ రోడ్లు దగ్గర దాపు 2,53,లక్షలతో ఆర్ఎంజీ రోడ్లు వేసాం. అప్పుడు వచ్చి ఇక్కడ ఒక శంకుస్థాపన కూడా చేసి మీటింగ్ పెట్టాం. దాని తర్వాత మేము ఎలక్షన్ టైంలో వస్తే మీ అందరికి ఈ రోడ్లు పంపించి అక్కడ అంతా కొంతలు అందున్నాయి ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నారు. నేను కంప్లీట్ చేసి చూపించాము. ఎందుకంటే ఈ ఊరు వరకు అటు సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ఈ ఊరు బ్రహ్మాండంగా ఉంది. జంక్షన్ ఏంటిది ప్రజలు తక్కువే కానీ రోడ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడి నుంచి